కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలను మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, 4000 పింఛన్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12000 అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండలం బీజేపీ అధ్యక్షులు సౌల్లా క్రాంతి ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ఎంపీడీఓ కార్యాలయంను ముట్టడించి కార్యాలయం ముందర నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలను నెరవేర్చాలని నినాదాలు చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ బీరయ్యను వినతి పత్రం అందించారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలను మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, 4000 పింఛన్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12000, వికలాంగులకు 6000 పింఛన్ ఇలాంటి షరతులు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందించాలని చెప్పి లేని పక్షంలో టీఆర్ఎస్ ఏ గతి పట్టిందో టీఆర్ఎస్కు అదే గతి కాంగ్రెస్కు కూడా రానున్న రోజుల్లో ప్రజలు అదే గతి పట్టిస్తారని, అర్హులైన వారికి అన్ని పథకాలు అందించాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు బాదా నరేష్, మహేందర్, గోపి, మీసా శంకర్, శ్రీనివాసరావు, కోళ్ల కృష్ణ, పద్మ, వరి వెంకటేష్, రమేష్, ఊరడి రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని బొందబెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు. ఒక ఆసరా పెన్షన్ 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. అలాగే ఇంట్లో ఆడపిల్ల ఉంటే 2500 రూపాయలు ఒక ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. ఎవరైతే ఉపాధి పనిలో భాగంగా వ్యవసాయ భూమి లేని వారికి 12,000 రూపాయలు ఒక ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు, అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒక కొండాపూర్ విలేజ్ తీసుకొని లబ్ధిదారులు వచ్చి ఒక ప్రభుత్వ అధికారికి మీకు ఇచ్చిన ఫామ్లో ఒక చెత్త బుట్టలు వారేసి ఇలా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలు అవుతుండే కావచ్చు, కానీ 8 మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇలా మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను చూసుకుంటూ ఒక్కొక్క పథకం బయటకు రిలీజ్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటివరకు. నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ జిల్లాలను ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళు ఓట్లు ఎంచుకున్నాం. వాళ్ళ కలకల తగిలితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు నీ గతి అంతకంటే దౌర్భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అందాల భామలు పోటీలు పెట్టి మాకు ఇల్లు ఇచ్చిర్రు, ఇంకొక ఆమెకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెకు ఒక ఇల్లు ఇచ్చారు, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుని ఆమెకు ఒక ఇల్లు ఇచ్చారు. మరి ఇక్కడున్న లబ్ధిదారులు ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు, లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసిరు, 5 లక్షల ఇళ్లలో 3,30,30,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి.